హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఒక మహిమాన్వితమైన టెంపుల్ని చూపించబోతున్నానండి. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ముందుగానే దిగువనే కొన్ని ఉప ఆలయాలు అయితే చాలా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న మొదటగా గణపతి ఆలయం అయితే ఉందండి. ఇక్కడ నేను చూపించబోయే టెంపుల్ గుడివంక అండి. టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోనేరులో వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం ఆచరించే వాళ్ళు స్నానం ఆచరించి మొదటగా గణపతిని దర్శనం చేసుకొని తర్వాత స్టెప్స్ అన్నీ కూడా ఎక్కడం అయితే మొదలు పెడతారండి. చూడండి, మొదటగా వచ్చేది మనకి గణపతి ఆలయం అండి. ఇక్కడ నేను షూట్ చేయడానికి వీళ్ళ పర్మిషన్ అయితే తీసుకున్నానండి. వీళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము కొండపైనకైతే ఎక్కుతున్నామండి. ఈ టెంపుల్ అయితే చిత్తూరు జిల్లా గుడపల్లి మండలం చిన్న గొల్లపల్లి పంచాయతీకి చెందిన పెద్ద గొల్లపల్లి గ్రామానికి చెందిన పశ్చిమ వాహిని అయిన గుడివంక సమీపంలో వేపమానుకొండ అను ప్రాంతంలో నెలకొని ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది మేమైతే ఇలా స్టెప్స్ అన్నీ కూడా ఎక్కేసి టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నామండి. మనకి పూజ సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతుందండి. మేమైతే పూజ సామాను తీసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి. చూడడానికి మాత్రం టెంపుల్ అయితే చాలా అందంగా ఉంటుంది, అలాగే మహిమ కూడా అలాగే ఉంటుందని చెప్పుతారండి. ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నెరవేరుస్తున్నారని గట్టి నమ్మకంతో ఉంటారండి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా. చూడండి, రష్ అయితే ఎక్కువగా ఉందండి. మాకు చూపించడానికి కుదురుతుందో లేదో తెలియదండి. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఈ టెంపుల్ లోపల అయితే కావడి సీజన్ మొదలైందంటే ఎక్కువ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందండి. కావడి అన్నీ కూడా చెల్లించే వాళ్ళు ఈ 2024లో అయితే ఈ మంత్ 24 ఇంకా స్టార్ట్ అవుతాయండి. 24 ఇంకా 25 వరకు ఉంటుందండి. అలాగే నెక్స్ట్ మంత్ 3 వరకు కూడా కావడి చెల్లించే వాళ్ళు చెల్లిస్తూ ఉంటారండి. చూడండి, లోపల అయితే మనకి గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉందండి. మొత్తం కూడా చూడండి, నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నానండి. తులాభారం కూడా రెడీ చేస్తున్నారండి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరినట్లయితే వాళ్ళ మొక్కుకున్న విధంగా ఇక్కడ స్వామివారికి తులాభారం అయితే చూపిస్తారండి. నేనైతే ట్రై చేశానండి చూపించడానికి, కానీ మేము దర్శనానికి వెళ్ళడం వల్ల కుదరలేదండి చూపించడానికి. మొత్తాన్ని కూడా ఇలా పూజారులు రెడీ చేసి సిద్ధం చేస్తున్నారండి. నెక్స్ట్ గర్భగుడిలోకి మనం ఎంట్రీ అవుతున్నామండి. క్రౌడ్ అయితే చాలా ఉందండి. స్వామివారిని అయితే క్లియర్గా చూపించలేకపోయానండి. నెక్స్ట్ ఇంకోసారి ప్లాన్ చేసి క్లియర్గా అయితే మీకు స్వామివారిని చూపిస్తానండి. చూడండి, ఇలా లోపలికి వెళ్తుండగానే గర్భగుడి ద్వారం వద్ద ఒక పూజారి అయితే నిలబడుకొని అందరికీ గంధం అయితే పెడుతున్నారండి. ఇలా గంధం బొట్లు మేము కూడా పెట్టించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, అందుకే క్లియర్గా చూపించలేకపోయాము. అలాగే వాళ్ళు కూడా ఎక్కువ టైం అయితే మనకి పర్మిషన్ ఇవ్వలేదండి షూట్ చేసుకోవడానికి. చూడండి, కొద్దిగా నేను స్వామివారిని అయితే చూపిస్తున్నానండి. మీరు కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకోండి. ఈ స్వామివారు అయితే చాలా మహిమాన్వితమైన స్వామివారని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చెప్పుతారండి. అలాగే ఆడికృతిక టైంలో మాత్రం చాలా అంటే చాలా వేడుకగా ఉంటుందండి ఇక్కడ జరిగే ఉత్సవాలన్నిటినీ కూడా. ఇక్కడ సమీపంలో ఉన్న వారే కాకుండా దూర ప్రాంతాల నుంచి వారు కూడా వచ్చి ఇక్కడ కావడి అనేది చెల్లించుకుంటారండి సుబ్రహ్మణ్య స్వామి వారికి. స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారండి. చూడండి, ఇక్కడికి ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది అయితే ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటూ ఉంటారండి. చూడండి, మొత్తాన్ని కూడా మేము దర్శనం చేసుకున్న తర్వాత బయట అయితే వచ్చేసామండి. గుడి లోపల చుట్టూ ప్రాంగణాన్ని కూడా మీకు ఎలా ఉంది అనేది చూపిస్తానండి. ఇక్కడ ఒక మంచి టాస్క్ అయితే పెట్టారండి. ఇది ఏమనేది నేను గుడి ప్రదక్షిణ అయితే చేసుకుని వచ్చి తర్వాత చూపిస్తాను ఉండండి. టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుందండి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానము పూజలు అనేది జరుగుతూ ఉంటాయండి. ఈ మాసంలో అయితే ఆడికృతిక స్టార్ట్ అయిన తర్వాత ముగిసేంత వరకు కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందండి. నిత్య పూజలు అయితే స్వామివారికి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడైతే 24కి దగ్గరలో వస్తుంది కాబట్టి కన్స్ట్రక్షన్స్ అన్నీ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారండి. అయినా కూడా ఇప్పుడే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉందండి. చూడండి, మొత్తం కూడా ఇలా ఉన్న తర్వాత నేను చెప్పిన టాస్క్ ఇదండి. స్వామివారికి అభిషేకించిన విభూది అనేది ఇక్కడ పెడుతుంటారండి. వీటిని తీసుకోవడానికి పెద్ద టాస్క్ అయిపోయిందండి. మాకు 2 పడతాయండి. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అవుట్ సైడ్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న తేరు ఇవన్నీ కూడా ఆడి కృతిక రోజు భక్తులు వచ్చి లాగుతూ ఉంటారండి. అలాగే నాగుల రాళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ పూజించేవారు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారండి. చూడండి, బ్యాక్ సైడ్ అన్నీ కూడా స్టెప్స్ అన్నీ కూడా ఉన్నాయండి టెంపుల్ సైడ్ అవుట్ సైడ్ వెళ్ళడానికి. అలాగే పక్కన కూడా ఒక చెరువు అయితే ఉందండి.
స్వామివారి టెంపుల్ని దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేస్గా కూడా చాలా బాగుంటుందండి. ఫోటో షూట్ చేసుకోవడానికి కానీ, అలాగే పక్కలో చెరువు అయితే ఉంటుందండి, పెద్ద చెరువు ఉంది. చూడండి, ఒక రౌండ్ అయితే మేము వేసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దిగువకు వచ్చేసానండి. నేను స్టార్టింగ్ చెప్పాను కదండి గణేష టెంపుల్ అని. ఇక్కడ చూడండి, భక్తులు కూడా కావడిలు చెల్లించుకోవడానికి కోనేరులో వచ్చి స్నానం చేసి ఇక్కడే కావడి అన్నీ కూడా రెడీ చేసుకొని మొదటగా గణపతి పూజ చేసుకొని తర్వాత పైనకు వెళ్ళి స్వామివారికి కావడి అనేది చెల్లించుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, మీరు కూడా సమీపంలో ఉన్న వారైతే ఈ టెంపుల్ని దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని అనుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఇంకా డైరెక్ట్ ఒకే రోడ్ అండి. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము మల్లప్ప కొండకు వెళ్తున్నామండి. ఒకే స్ట్రైట్ రోడ్ అండి. ఇక్కడ స్ట్రైట్ రోడ్ వెళ్తే మనకి 20 మినిట్స్ మల్లప్ప కొండ అనేది వస్తుందండి. నేనైతే ఆల్రెడీ మల్లప్ప కొండ వీడియోస్ అయితే చేసి పెట్టానండి. కావాలంటే వెళ్ళి నా ఛానల్లో విజిట్ చేయండి. అందుకే ఫుల్ వీడియో పెట్టకుండా స్వామివారిని మాత్రం చూపిస్తున్నానండి. ఓం నమ శివాయ అని మీరు కూడా అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.